శ్రీమద్భాగవతంలోని 291 పద్యం. ఓ పుణ్యాత్మకులార, నా పలుకు మీరుహింపుడా మృక్కెదన్. మా పెద్దల్ సుధకీర్తులై సదయులై మన్నారు రాజర్షులపై. ఈ పిన్నాతడు వారి బోలెడిగదా ఎల్లప్పుడు మాధవ శ్రీపదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే చూడరే. ఓ మహాత్ములారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై కారుణ్యమూర్తులై రాజర్షులై విరాజిల్లారు. ఈ చిన్నారి బాలుడు సైతం తన తాత ముత్తాతల అడుగు జాడల్లో నడుస్తూ వారిలాగానే ఎల్లప్పుడూ శ్రీవల్లభుని పాద పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు కదా. కొంచెం దయచేసి సెలవీయండి. శ్రీమద్భాగవతంలోని 292 పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అప్పుడు అజాతశత్రునితో విప్రులు ఈ విధంగా అన్నారు. ధర్మపుత్ర, ఈ నీ పౌత్రుడు మనోకుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రునిలాగా ప్రజలను పాలిస్తాడు. కారుణ్యసాంద్రుడైన శ్రీరామచంద్రునిలాగా సత్యసంధుడు సౌజన్య సింధుడు అవుతాడు. ఆకలిగొన్న డేగ వెన్నంటి తరమగా అత్యంత భయ సమేతమైన కపోతానికి అభయమిచ్చిన శిబి చక్రవర్తిలాగా ఆర్తశరణ్యుడు వదాన్యులలో అగ్రగణ్యుడు అవుతాడు. దుష్యంతుడి కుమారుడైన భరతునిలాగా యజన క్రియానీరతుడై అఖండ యశోభరితుడై చంద్రవంశానికి పేరు తెస్తాడు. అర్జునుని వలె కార్తవీర్యార్జునుని వలె విలుకాండ్రలో మేలుబంతి అవుతాడు. అగ్నిహోత్రునిలా చెనకరానివాడు, సముద్రంలా ఆక్రమింపరానివాడు, సింహం వంటి పరాక్రమశాలి, వసుంధర వంటి క్షమాశీలి అవుతాడు. దినకరునిలా తేజోమహితుడు, దేవకీ నందనులా సకల భూత హితుడు, జననీ జనకులలా సహన సహితుడు అవుతాడు. అంతేకాదు అంటూ ఇంకా ఈ విధంగా చెప్పసాగారు. శ్రీమద్భాగవతంలోని 293 పద్యం. సమదర్శనంబున జలజాత భవుడన పరమ ప్రసన్నత భర్గుడనగా నెల్లగుణంబుల ఇందిరా విభుడన అధిక ధర్మమున యయాతియనగా ధైర్య సంపద పని దైత్యవల్లభుడన అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగా రాజతోదారతి రంతి దేవుండన ఆశ్రిత మహిమ హేమాద్రియనగా యసమునార్జించు పెద్దలనాదరించు అశ్వమేధంబులనరించు ఆత్మసుతుల ఘనుల పుట్టించు దండించు కలుల భక్తి మానధనుడు నీ మనుమడు మానవేంద్ర. ఇతడు సమదృష్టిలో జలజభవుడు, ప్రసాదంలో పరమశివుడు, రమణీయ గుణ సంపదల్లో రమాధవుడు అనిపించుకుంటాడు. ధర్మాతిశయంలో యయాతిగా, ధైర్యంలో బలిచక్రవర్తిగా, భక్తిలో ప్రహ్లాదుడిగా, దాతృత్వ గరిమలో రంతిదేవుడిగా, ఆశ్రయ మహిమలో హిమగిరిగా ఖ్యాతిగాంచుతాడు. కీర్తిపై అనురక్తి, పెద్దలపై భక్తి కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు. తన వంటి తనయులకు తండ్రి వంశాన్ని పండిస్తాడు. దుర్మార్గులను దండిస్తాడు. నీ మనవడు మానధనులలో మాననీయుడవుతాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.